వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ నగరంలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పలు కీలక భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నీలకంఠేశ్వర దేవాలయం నుండి ఆర్ఆర్ చౌరస్తా వరకు శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించి బందోబస్తు మరియు ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు సూచనలు చేశారు. శోభాయాత్ర సజావుగా సాగేందుకు 225 సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేయబడింది. కమాండ్ కంట్రోల్ హాల్లోని కెమెరాల ద్వారా శోభయాత్రను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడైనా తక్షణమే చర్యలు తీసుకునేలా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలంతా శాంతియుత వాతావరణంలో హనుమాన్ శోభయాత్రను నిర్వహించుకోవాలని, ఎలాంటి రూమర్లను నమ్మవద్దని సూచించారు. శోభయాత్ర సమయంలో ఏవైనా సమస్యలు తలెత్తకుండా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాటు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది హనుమాన్ జయంతి సందర్భంగా నగరమంతా ఉత్సాహంగా కనిపించగా భద్రత కోసం పెద్ద ఎత్తున పోలీసులు, హోంగార్డులు విధుల్లో పాల్గొన్నారు. జయంతి 2025 భాగంగా ఇక్కడ మన నిజామాబాద్లో టోటల్ 84 ర్యాలీలు ఉన్నాయి. వాటి అన్నింటి గురించి బందోబస్తు చేసుకోవడం, అన్నదానాలు, మిగతా సంస్కృతి కార్యక్రమాలన్నింటికి మేము బందోబస్తు చేయడం జరిగింది. మొత్తం జిల్లా నుంచి, జిల్లా బయట నుంచి ర్యాలీలు కలిపి మొత్తం 1500 పైగా ఫోర్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. అందరం అట్లనే అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. ప్రొసెషన్ జరిగేటప్పుడు ఎటువంటి రూమ్స్ కానీ ఇవన్నీ కానీ అటెంప్ట్ లేకుండా కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా మన నిజామాబాద్ ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అందరూ హనుమాన్ జయంతిని ఉత్సవాలని ప్రశాంతంగా చట్టానికి పరిమితిలో ఉండి హ్యాపీగా జరుపుకోవాలని మనసారి కోరుకుంటూ అందరికీ మళ్ళీ ఒకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఆల్రెడీ చెప్పే కదండి, 1500 మందితో బందోబస్తు చేసుకున్నాము. మొత్తం మన నిజామాబాద్ పోలీసుతో పాటు బయట జిల్లాల నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అట్లనే బెటాలియన్ కూడా తీసుకోవడం జరిగింది. అందరినీ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే డిప్లాయ్మెంట్ చేశారో వాళ్ళకి బ్రీఫింగ్ చేయడం జరిగింది. వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు అందరూ పార్టిసిపేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.